ఇండియన్ నేవీ మరింత శక్తివంతం కానుంది. సైలెంట్ గా శత్రువు ఆట కట్టించే శక్తివంతమైన న్యూక్లియర్ సబ్మరైన్ నౌకాదశ అమ్ముల పొదిలో చేరనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 3వ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిధమన్. దీని రాకతో హిందూ మహాసముద్రంలో భారత్ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించనుంది. భూమి ఆకాశం తర్వాత సముద్ర మార్గంలో కూడా అణు దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో భారత్ స్వయం సమృద్ధి సాధించనుంది. సముద్ర జలాల్లో భారత అణు నిరోధక సామర్థ్యం అనూహ్యంగా పెరగనుంది. దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ అరిధమన్ ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నావికాదళంలోకి ప్రవేశించనుంది. విశాఖపట్నంలోని నేవీ ఫిష్ బిల్డింగ్ సెంటర్లో దీని నిర్మాణం కొనసాగుతోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్ కింద దీన్ని నిర్మిస్తున్నారు. రష్యా సహకారంతో నిర్మించిన ఐఎన్ఎస్ అరిహంత్ దశాబ్దకాలం నుంచి సేవలందిస్తోంది. రెండవదైన ఐఎన్ఎస్ అరిఘాత్ ను 2024 ఆగస్టులో ప్రారంభించారు. అదే సిరీస్ లో మూడవదైన ఐఎన్ఎస్ అరిధమన్ సముద్ర పరీక్షలన్నీ పూర్తి చేసుకుని సేవలకు సిద్ధమైంది. ఐఎన్ఎస్ అరిధమన్ పొడవు 130 మీటర్లు, బీమ్ వెడల్పు 11 మీటర్లు, డ్రాఫ్ట్ సుమారు 10 మీటర్లు. ఇది సముద్ర ఉపరితలంపై ఉన్నప్పుడు 6,000 టన్నులు, లోపల ఉన్నప్పుడు 7,000 టన్నుల బరువును తరలిస్తోంది. అధికారులు, నావికులు కలిపి 95 నుంచి 100 మంది వరకు ఉంటారు. ఉపరితలంలో గంటకు 12 నుంచి 15 నాటికల్ మైళ్ల వేగంతోనూ, సముద్రం లోపల గంటకు 24 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అవసరమైనంత ఇంధనం, సిబ్బందికి అవసరమైన ఆహారం సమకూరిస్తే ఎంత దూరమైనా ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. 83 మెగావాట్ సామర్థ్యం కలిగి నీటి ఒత్తిడితో పనిచేస్తూ తక్కువ శబ్దం చేసే CLWR-B1 రియాక్టర్ను దీనికి అమర్చారు. ఉఘస్, పంచేంద్రియ వంటి అత్యాధునిక సోనార్ వ్యవస్థల వల్ల సముద్ర గర్భంలో శత్రు రాడార్లకు, సోనార్లకు చిక్కకుండా అత్యంత రహస్యంగా కదలగలదు. ఇందులో బాలిస్టిక్ మిజైళ్లను నిట్ట నిలువుగా ప్రయోగించే ఏర్పాట్లు ఉన్నాయి. అరిధమన్ చేరికతో భారత వ్యూహాత్మక దళాల కమాండ్ పరిధిలోకి 3 అణు జలాంతర్గాములు వస్తాయి. దీనివల్ల కనీసం ఒక అణు జలాంతర్గామి ఎప్పుడూ సముద్రంలో పహారా కాస్తుంది. శత్రువుల నుంచి ముప్పు ఎదురైతే వెంటనే ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇదే సమయంలో రష్యా నుంచి చక్రా ట్రిపుల్ ఐ అటాక్ సబ్మెరైన్, జర్మనీ సహకారంతో ప్రాజెక్టు 75I కింద మరో 6 జలాంతర్గాముల నిర్మాణం చేపడుతోంది. వీటి ద్వారా భారత నావికాదళం తన శక్తిని మరింత విస్తరించుకుంటోంది. ఐఎన్ఎస్ అరిధమన్ రాకతో భారత నౌకాదళ శక్తి రెట్టింపు కానుంది. చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవటంలో ఇది కీలకంగా పనిచేయనుంది. సముద్రం అడుగున దాగి ఉండి శత్రువుకు గట్టిగా సమాధానం చెప్పడానికి ఐఎన్ఎస్ అరిధమన్ రక్షణ కవచంలా మారనుంది.